నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. ఉన్న పైల్గామ్ టూరిస్టులకి ఎంతో విధంగా టూరిస్టులని చంపిన వాళ్ళ పాకిస్తాన్లకి అధోగతి పాలన చేస్తూ ఉగ్రవాదుల్ని పైల్గామ్ దాడికి నిరసనగా మన దేశ సైనికులు పాకిస్తాన్ మీద ఎదురు దెబ్బ తీస్తూ ఆ దేశంలోన దురగంతాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాళ్ళ సైనికాన్ని నిర్వీర్యం చేస్తూ దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో మన వీర అమరుడైన మన తెలుగు గడ్డ మీద అనంతపురం జిల్లా వాసైన వీర సైనికుడికి అశ్రు నివాళి అర్పిస్తూ అందరూ మేము మౌన దీక్ష చేస్తున్నాం. జై హింద్. ఈ చంద్రశేఖర్ గౌడ్, కల్లపట్ట గ్రామం, పెద్దపట్ట మండలం, కర్నూలు జిల్లా. మన భారతదేశం ఎంతో ప్రశాంతంగా ఉండడం వాళ్ళు మూర్ఖత్వం వల్ల మన హిందూ వాళ్ళని మూర్ఖంగా చంపడమే కాకుండా వాళ్ళని మామూలుగా చంపలేదు. అది కాక ప్రకృతి వేరే రకంగా చంపారు. సాయిబులకి హిందువులకి తేడా తెలిసి కూడా చంపారు అనమాట. ముస్లిం చంపుకుంటే హిందువులు చంపడం ఇది ధర్మం కాదు, అధర్మం అయిన దానికోసము ఇది మామ అర్థం. ఇప్పుడు పాకిస్తాన్ పైన యుద్ధాన్ని తిరగలేదు. ఆ యుద్ధాన్ని తిరగడం వల్ల బాధాకరంగా ఉంది. జై హింద్. విధంగా వాళ్ళ అడగట్టు తిరగండి వంద రాత్రి నిలబడి ఉత్సవస్తే ఉత్సరికే కొట్టుకుపోతారు మీరంతా. పాకిస్తాన్ వాళ్ళు ఏదో చంపుతాము, చేస్తాము, ఊరి తీస్తాము, చేస్తాము. నీవు ప్రధానమంత్రి శ్వాస ఆపడానికి నువ్వెవడు లుచ్చ. నీ శ్వాస ఇప్పుడు ఆగిపోతుంది. 9 ఉగ్ర స్థావరం మీద బాంబులు వేసిన రోజు సగం చచ్చిపోయారు మీరు. ఇంకా ఎందుకు మీరు ముట్టుపడిపోతున్నారు? మీకు రాబోయే రోజుల్లో ఇంకా చెప్తున్నాము, మా భారతదేశ ప్రజలు ఊరుకోరు. ఆర్మీతో పాటు మా ఇంటికి ప్రతి ఒక్క సైనికుడు వీర జవానే భారతదేశానికి వెన్నంటూ ఉండి మా భారతదేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి ముక్తకటంగా మా ఊరి తరపున ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. మీరు ఇటిమిటి ఇచ్చేసి ఖచ్చితంగా మేము 24 గంటల్లోనూ 9 స్థావరాల్లో పోయి 24 నిమిషాల్లో మళ్ళీ మాకు చాలు మీ పాకిస్తాన్ని చేయడానికి. ఒక్క 20 రోజుల్లో
మీ పాకిస్తాన్ భూభాగాన్ని నాశనం చేయడానికి. కాకపోతే మాలో అందరూ శాంతియుతంగా అన్ని మతాల వాళ్ళు ఇటు ఎదుగుతున్నారు కాబట్టి మీరు ఇంకా బతుకుతున్నారు, మీ ఆటలు సాగుతున్నాయి. ఇకపై సాగవు. మాకు మిషన్ లాంటి AK-47 లాంటి మాకు ప్రధానమంత్రి ఉన్నారు. ఆయన అడుగు జాడల్లో మేమందరం నడిచి ఈ భారత జవాన్లకు మా కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవానికి మేము నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ సంతాప సభ మేము జరుపుతున్నాము. నా పేరు ఉలిగప్ప ఆదోని కలుపుకుంటుగా మా బంధువులంతా. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.